దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. డిసెంబర్ 1. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవా, పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. గడిచిన దినములని నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినం మా జీవితాల్లో ప్రవేశపెట్టారు. మీకు వందనాలు. ఈ దినం వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. వినిన వాక్యం మా హృదయాలు ఫలింపచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. గలతీయులకు రాసిన పత్రిక 1-3 అధ్యాయములు. మనుష్యుల మూలముగా అయినను ఏ మనుష్యుని వలన అయినను కాక యేసుక్రీస్తు వలనను ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తలుడుగా నియమింపబడిన పౌలను నేనును నాతో కూడా ఉన్న సహోదరులందరూ గలతీయాలో ఉన్న సంఘములకు శుభమని వ్రాయినది. తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్టకాలములో నుండి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొనెను. దేవునికి యుగయుగములకు మహిమ కలుగునుగాక. ఆమెన్. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది. అది మరి ఒక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరున్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవునుగాక. మేము ఇది వరకు చెప్పిన ప్రకారం ఇప్పుడును మరలా చెప్పుచున్నాము. మీరు అంగీకరించిన సువార్త గాక మరి ఒకటి ఎవడైనను మీకు ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడవునుగాక. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసులను కాకపోయేదను. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుషుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను. మనుష్యుని వలన దానిని నేను పొందలేదు, నాకెవడునూ దానిని బోధింపలేదు. కానీ యేసుక్రీస్తు బయలుపరచుట వలననే అది నాకు లభించినది. పూర్వమందు యూదా మతస్థుడనై ఉన్నప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితంగా హింసించి నాశనం చేయుచు నా పితరుల పారంపర్య ఆచారమందు విశేష ఆసక్తి గలవాడనై నా స్వజాతీయులలో నా సమాన వయస్కులైన అనేకుల కంటే యూదుల మతములో ఆధిక్యత నొందితనని నా నడవడిని గూర్చి మీరు వింటిరి. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటింపవలనని ఆయనను నా యందు బయలుపరప అనుగ్రహించినప్పుడు మనుష్య మాతృలతో నేను సంప్రదింపలేదు. నాకంటే ముందుగా అపోస్తలులైన వారి వద్దకు యెరూషలేమునకైనను వెళ్ళను లేదు కానీ వెంటనే అరేబియా దేశంలోనికి వెళ్ళితిని. పిమ్మట దమస్కు పట్టణమునకు తిరిగి వచ్చితిని. అటుపైన 3 సంవత్సరములైన తర్వాత కేఫాను పరిచయం చేసుకొనవలనని యెరూషలేమునకు వచ్చి అతనితో కూడా 15 దినములు ఉంటిని. అతనిని తప్ప అపోస్తలులలో మరి ఎవరిని నేను చూడలేదు కానీ ప్రభు యొక్క సహోదరుడైన యాకోబును మాత్రము చూచితిని. నేను మీకు వ్రాయుచున్న ఈ సంగతుల విషయమే ఇదిగో దేవుని ఎదుట నేను అబద్ధమాడలేదు. పిమ్మట సిరియా, కిలికియా ప్రాంతములలోనికి వచ్చితిని. క్రీస్తునందున్న యోదయ సంఘముల వారికి నా ముఖపరిచయము లేకుండెను. కానీ మునుపు మనలను హింసపెట్టినవాడు తాను పూర్వమందు పాడు చేయుచు వచ్చిన మతమును ప్రకటించుచున్నాడన్న సంగతి మాత్రమే విని వారు నన్ను బట్టి దేవుని మహిమపరిచిరి. గలతీయులకు రాసిన 2వ పత్రిక. అటు పిమ్మట 14 సంవత్సరములైన తర్వాత నేను తీతుని వెంటబెట్టుకుని బర్నబాతో కూడా యెరూషలేమునకు తిరిగి వెళ్ళితిని. దేవదర్శన ప్రకారమే వెళ్ళితిని. మరియు నా ప్రయాసము వ్యర్థమవునేమో లేక వ్యర్థమైపోయినదేమో అని నేను అన్యజనుల్లో ప్రకటించున్న సువార్తను వారికి ప్రత్యేకముగా ఎన్నికైన వారికి విశదపరిచితిని. అయినను నాతో కూడా ఉన్న తీతు గ్రీసు దేశస్థుడైనను అతడు సున్నతి పొందుటకు బలవంత పెట్టబడలేదు. మనలను దాసులుగా చేసుకొనవలనని క్రీస్తు యేసు వలన మనకు కలిగిన మన స్వాతంత్ర్యమును వేగుచూచుటకు రహస్యముగా తేబడి దొంగతనముగా ప్రవేశించిన కపట సహోదరుల వలన జరిగినది. సువార్త సత్యము మీ మధ్యను నిలిచినట్లు మేము వారికి ఒక్క గడియ అయినను లోబడుటకు ఒప్పుకొనలేదు. ఎన్నికైన వారిగా ఎంచబడిన వారి వద్ద నేనేమీ నేర్చుకొనలేదు. వారి ఎంతటి వారైనను నాకు లక్ష్యం లేదు. దేవుడు నరుని వేషము చూడడు.
ఆ ఎన్నికైన వారు నాకేమీ ఉపదేశింపలేదు. అయితే సున్నతి పొందిన వారికి బోధించుటకే సువార్త పేతురుకి ఎలాగూ అప్పగింపబడినో అలాగూ సున్నతి పొందని వారికి బోధించుటకే నాకు అప్పగింపబడినని వారు చూచినప్పుడు, అనగా సున్నతి పొందిన వారికి అపోస్తులు అవుటకు పేతునకు సామర్థ్యము కలగజేసిన వాడే అన్యజనులకు అపోస్తులులను అవుటకు నాకును సామర్థ్యము కలగజేసిందని వారు గ్రహించినప్పుడు, స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు నాకు అనుగ్రహింపబడిన కృపను కనుగొని, మేము అన్యజనులకును తాము సున్నతి పొందిన వారికి అపోస్తలుగా ఉండవాలని చెప్పి తమతో వారమనుటకు సూచనగా నాకును బర్నబాకును కుడి చేతినిచ్చిరి. మేము బేదలను జ్ఞాపకం చేసుకొని వాళ్ళని మాత్రమే వారు కోరిరి. అలాగు చేయుటకు నేనును ఆసక్తి కలిగి ఉంటిని. అయితే కేఫా అంతియోకియాకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడిన గనుక నేను ముఖాముఖిగా అతనిని ఎదిరించితిని. ఏలయనగా యాకోబు నొద్ద నుండి కొందరు రాకమునుపు అతడు అన్యజనులతో భోజనము చేయుచుండెను గాని వారు రాగానే సున్నతి పొందిన వారికి భయపడి వెనుక తీసి వేరైపోయాను. తక్కిన యూదులను అతనితో కలిసి మాయావేషం వేసుకొండ్రు గనుక బర్నబా కూడా వారి వేషధానము చేత మోసపోయాను. వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనకపోవుట నేను చూచినప్పుడు అందరి ఎదుట కేఫాతో నేను చెప్పినదేమనగా, నీవు యూదుడవై ఉండియు యూదుల వలె కాక అన్యజనుల వలెనే ప్రవర్తించుచుండగా అన్యజనులు యూదుల వలె ప్రవర్తింపవలనని ఎందుకు బలవంతము చేయుచున్నావు? మనము జన్మము వలన యూదులమే గాని అన్యజనుల్లో చేరిన పాపులము కాము. మనుష్యుడు యేసుక్రీస్తునందలి విశ్వాసం వలననే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడిగా తీర్చబడడని ఎరిగి మనమును ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున గాక క్రీస్తునందలి విశ్వాసం వలననే నీతిమంతులమని తీర్చబడుటకే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉన్నాము. ధర్మశాస్త్ర సంబంధ క్రియల మూలమున ఏ శరీరియు నీతిమంతుడని తీర్చబడడు కదా. కాగా మనము క్రీస్తునందు నీతిమంతులమని తీర్చబడుటకు వెతుకుచుండగా మనం పాపులముగా కనబడిన ఎడల ఆ పక్షమందు క్రీస్తు పాపమునకు పరిచారకుడాయన అట్లనరాదు. నేను పడగొట్టిన వాటిని మరలా కట్టిన ఎడల నన్ను నేనే అపరాధినిగా కనుపరుచుకుందును కదా. నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రం విషయమై చచ్చిన వాడనైతిని. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. నేను దేవుని కృపను నిరర్ధకము చేయను. నీతి ధర్మశాస్త్రం వలన అయితే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. 3వ అధ్యాయము. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమపెట్టెను? సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడెను కదా. ఇది మాత్రమే మీ వలన తెలుసుకొనగోరుచున్నాను. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన ఆత్మను పొందితిరా, లేక విశ్వాసముతో వినుట వలన పొందితిరా? మీరింత అవివేకులైతిరా. మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులగుదురా? వ్యర్థముగా ఇన్ని కష్టములు అనుభవించితిరా, అది నిజముగా వ్యర్థమగునా? ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించేవాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలననా, లేక విశ్వాసముతో వినుట వలననా చేయించుచున్నాడు? అబ్రహాము దేవుని నమ్మినది అతనికి నీతిగా ఎంచబడును. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. దేవుడు విశ్వాసం మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనం ముందుగా చూచి, నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించను. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదింపబడుదురు. ధర్మశాస్త్రం విధించిన క్రియలకు సంబంధులందరూ శాపమునకు లోనై ఉన్నారు. ఎందుకనగా ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన విధులన్నీ చేయుటయందు నిలకడగా ఉండని ప్రతివాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. ధర్మశాస్త్రము చేత ఎవడనూ దేవుని ఎదుట నీతిమంతుడని తీర్చబడడన్న సంగతి స్పష్టమే. యాలియనగా నీతిమంతుడు విశ్వాసం మూలముగా జీవించును. ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు గాని దాని విధులను ఆచరించేవాడు వాటి వలననే జీవించును. ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాం పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకే క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వ్రాలేడైన ప్రతివాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. సహోదరులారా, మనుష్యరీతిగా మాట్లాడుచున్నను మనుష్యుడు చేసిన ఒడంబడిక అయినను స్థిరపడిన తరువాత ఎవడనూ దాన్ని కొట్టివేయడు, దానితో మరేమీ కలపడు. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులను గూర్చి
అన్నట్లు నీ సంతానములకును అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను. ఆ సంతానము క్రీస్తు. నేను చెప్పినదేమనగా 430 సంవత్సరములైన తర్వాత వచ్చిన ధర్మశాస్త్రము వాగ్దానమును నిరర్ధకము చేయనట్టుగా పూర్వమందు దేవుని చేసి స్థిరపరచబడిన నిబంధనను కొట్టివేయదు. ఆ స్వాస్థ్యము ధర్మశాస్త్ర మూలముగా కలిగిన ఎడల ఇక వాగ్దాన మూలముగా కలిగినది కాదు. అయితే దేవుడు అబ్రహామునకు వాగ్దానం వలననే దాన్ని అనుగ్రహించెను. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవనికి ఆ వాగ్దానము చేయబడినో ఆ సంతానం వచ్చే వరకు అది అతిక్రమములను బట్టి దానికి తరువాత ఇయ్యబడెను. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడెను. మధ్యవర్తి ఒకనికి మధ్యవర్తి కాడు గాని దేవుడు ఒక్కడే. ధర్మశాస్త్రము దేవుని వాగ్దానములకు విరోధమైనదా? అట్లా అనరాదు. జీవింపచేయ శక్తిగల ధర్మశాస్త్రం ఇయ్యబడి ఉన్న ఎడల వాస్తవముగా నీతి ధర్మశాస్త్ర మూలముగానే కలుగును గాని యేసుక్రీస్తునందుల విశ్వాస మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనము అందరికీ పాపములో బంధించెను. విశ్వాసం వెల్లడి కాక మునుపు ఇక ముందుకు బయలుపరచబడబో విశ్వాసమును అవలంబింపవలసిన వారముగా చెరలో ఉంచబడిన మనము ధర్మశాస్త్రమునకు లోనైన వారమైతిమి. కాబట్టి మనం విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తునొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రం మనకు బాలశిక్షకుడు ఆయను. అయితే విశ్వాసం వెల్లడే ఆయన గనక ఇక బాలశిక్షకుడి కింద ఉండము. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వల్ల దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమా ఘనతకు అర్హుడా, యోగ్యుడా, పూజ్యుడా, కృపను చూపుటకు ఐశ్వర్యవంతుడా, కృపా సత్య సంపూర్ణుడానికి వందనాలు ప్రభువా. అయ్యా నాయన, గడిచిన 11 నెలలు కాచి కాపాడి నాయన, 12వ నెలలో నాయన మమ్మల్ని అందరినీ సజీవులుగా ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. యోగ్యత, అర్హత, ఎన్నిక లేని వారం అయినప్పటికీ కేవలం నీ కృప ద్వారా మమ్మల్ని నీతిమంతులుగా తీర్చి మా పాపం నీ మీద వేసుకుని నీ నీతిని మాకు ఇచ్చిన దేవుడవు, నీకు వందనాలు. అయ్యా, ఈ నెలంతటిని దీవెనకరంగా మార్చండి. ఈ నెలంతా నీ చిత్తానుసారంగా నడుచుటకు, మీకు ఇష్టలుగా నడుచుటకు మమ్మల్ని బలపరచండి ప్రభా. మా అపరాధములు, మా పాపములు, మా దోషములు, మా అతిక్రమములు ప్రభా నాయన 11 నెలలు అయ్యా మీకు వ్యతిరేకంగా చేసిన ప్రతి ఆలోచనను దయతో క్షమించండి. నీ పరిశుద్ధ రక్తంతో కడగండి, పవిత్రపరచండి నాయన. అయ్యా 12వ నెలలో ప్రభా, ఇగో క్రిస్మస్ సీజన్లో ప్రభా మమ్మల్ని అందరినీ బలపరచండి. అయ్యా తండ్రి, నీ చిత్తం చేయుటకు మమ్మల్ని బలపరచండి నాయన. అనేక ఆత్మలు ఈ నెలలో నాయన నూతన ఆత్మలు రక్షించబడినట్లు ప్రతి దైవజన్ని, ప్రతి విశ్వాసిని మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాం. ఏ ఒక్క ఆత్మ నశించిపోయిన నీ చిత్తం కాదన్నా. మా కుటుంబస్తులందరినీ రక్షించండి ప్రభా. మా కుటుంబంలో ఎవ్వరూ నరకాగ్ని పాలవ్వకూడదు ప్రభా. మా బంధువులు, మా స్నేహితులు, మరియు పొరుగు అందరినీ నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నావు. నీ కృప కలుగును గాక. అయ్యా, ఎందు నిమిత్తం నువ్వు భూమి మీదకి వచ్చావో ప్రభా, ఎందు నిమిత్తం అయ్యా నాయన ఆఖరి రక్త బిందువు వరకు నాయన కార్చి నీ ప్రాణాన్ని అర్పించి 3వ దినమున తిరిగి లేచావు అయ్యా. సంకల్పం ప్రభా నాయన, అందరి రక్షణార్థమే నువ్వు చేసిన సంకల్పం నెరవేర్చబడును గాక. అందరికీ గొప్ప రక్షణ కలుగును గాక నాయన. అందరూ సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం గలవారే ఉండాలని ఇచ్చయించి ఉన్నానన్న అని నీ చిత్తము జరుగును గాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా. అయ్యా నీకే స్తుతులు, స్తోత్రాలు ప్రభా. అయ్యా తండ్రి, ప్రపంచ దేశంలన్నిటి కొరకు ప్రార్థిస్తున్నాం. వాటిని పరిపాలిస్తున్న రాజులు, వారి కింద పనిచేసిన అధికారులకు నీ కృపను దయచేయండి. నీ చిత్తానుసారమైన పరిపాలన వారి ద్వారా జరిగించండి. ఇంకా సువార్త అందని గ్రామాలు, ప్రాంతాల, పట్టణాలను మీరు పట్టుకోమని ప్రార్థిస్తున్నాం. దేవాది దేవ, రాజాది రాజానికి వందనాలు. కృపామయుడ, ప్రేమమయుడ, దయామయుడ, పరిశుద్ధుడానికి వందనాలు. అయ్యా ప్రత్యేకించి దైవజనులందరి కొరకు ప్రార్థిస్తున్నాం. ధైర్యంతో వాక్యమును బోధించే అనుకూల సమయంలో ఈ నెలంతా దైవజనులందరికీ మీరు దయచేయండి. వారి రాకపోకల్లోని కాపుదల, భద్రత ఉంచండి. అయ్యా నీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వారి అవసరతలన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చండి. వారిని, వారి కుటుంబాలను నీ రక్త ప్రోక్షణ కింద ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అలాగే దేవా, రాజా నీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు. భారతదేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. 144 కోట్ల భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ దయచేయండి అయ్యా తండ్రి నాయన. నాయన మా దేశ ప్రధాని గారిని ప్రభా, ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్లను, గవర్నర్లను,
ముఖ్యమంత్రులను, ఎమ్మెల్యేలు, ఎంపీలను అందరినీ నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నావు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను, వారి కింద పనిచేస్తున్న ఉద్యోగస్తులను అందరినీ నీ కృపకు అప్పచెప్పుకుంటున్నావు. నీ చిత్తానుసారమైన పరిపాలన వారి ద్వారా జరిగించండి. నీ చిత్తం మా భారతదేశంలో జరిగించండి. అయ్యా తండ్రి, సువార్తకు విరోధంగా రూపించబడుతున్న ప్రతి ఆయుధం యేసు నామంలో లయమైపోవును గాక. మతోన్మాదులు, మత ఛాందసవాదుల నుంచి మా దేశానికి విడుదల కలుగును గాక. నిశ్చయంగా సౌలు పౌలుగా మార్చబడినట్లు ప్రభా అనేక మందిని మీరు దర్శించండి, మార్చండి. కడవరి వర్షమే మీరు దిగిరండి, కడవరి ఉజ్జీవాన్ని రగిలించమని వేడుకొంచు. ఈ చిన్ని ప్రార్థన మనవి ఈ ఉదయకాలంలో మీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి, ఆమెన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యము వచ్చును గాక. నీ చిత్తము పరలోకమునందు నెరవేర్చబడుచున్నట్లు భూమి అందులో నెరవేర్చబడును గాక. మనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. ఇలా అపరాధం చేస్తున్నామని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించు. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుడి బారి నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, శక్తి, మహిమయు నీవే ఉన్నది, ఆమెన్. ప్రభుయేసు రక్తమే జయం, ప్రభుయేసు వాక్యమే విజయం, ప్రభుయేసు మమ్మలో సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.